ఇక 4 రోజులుగా ఒక ఒకటి నడుస్తుంది మన తెలంగాణలో. ఏంటిదంటే పవన్ కళ్యాణ్ గారి ఇష్యూ నడుస్తుంది. ఒక వారం రోజులుగా పవన్ కళ్యాణ్ గారి ఇష్యూ నడుస్తుంది. ఈ పవన్ కళ్యాణ్ గారి ఇష్యూ ఎక్కడ మొదలైంది? ప్రొఫెసర్ నాగేశ్వర్ దగ్గర మొదలైంది. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు పవన్ కళ్యాణ్ గారు అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి జగన్ గారిని అరెస్ట్ చేయండి అని ప్రాధేయపడ్డాడు. కానీ అమిత్ షా గారు మాత్రం పవన్ కళ్యాణ్ నువ్వు అనుకున్న కలలు నెరవేరవు, ఎందుకంటే జగన్ గారు మనకు లాంగ్ టైం ఫ్రెండు, చంద్రబాబు నాయుడు మనకు పార్ట్ టైం ఫ్రెండు, నువ్వు కూడా మనకు లాంగ్ టర్మ్ ఫ్రెండ్వే, కాబట్టి అటు ఆ లాంగ్ టర్మ్ ఫ్రెండ్ను అరెస్ట్ చేయలేము, అట్లని నీ లాంగ్ టైం స్నేహాన్ని కూడా మేము వదులుకోలేము అని నాగేశ్వర్ గారు ఒక అనాలిసిస్ చేసిండు. ఒక టీవీ ఛానల్ డెబిట్లో కూర్చొని అనాలిసిస్ చేసిండు. ఇక దానికి పూనకాలు వచ్చినట్టు ఊగిపోయింది పాపం పవన్ కళ్యాణ్ గారు. మరీ ప్రత్యేకంగా జనసేన కార్యకర్తలతోటి ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని పూనకాలు వచ్చినట్టు ఊగిపోయిండు. పైగా నాగేశ్వర్ గారిని అరెస్ట్ చేయమని అక్కడ ప్రభుత్వానికి ఒత్తిడి తీసుకొచ్చి ఏకంగా వచ్చి ఇక్కడి నుంచి వెళ్ళి నాగేశ్వర్ గారిని ఎత్తుకపోయే ప్రయత్నం చేయాలని ఆలోచన చేసింది. కానీ తెలంగాణ అట్లా చూస్తూ ఊరుకునే అంశం ఉండదు. తెలంగాణ వాళ్ళు అట్లా చూస్తూ ఊరుకోరు. అప్పుడెప్పుడో ఒక జర్నలిస్ట్ని ఇక్కడ దొంగతనంగా వచ్చి ఎత్తుకొని పోయి 3rd డిగ్రీ ఇచ్చింది. నాగేశ్వర్ లాంటి వ్యక్తులను కూడా ఎత్తుకపోదామని చూస్తే తెలంగాణ ఊరుకోదు, ఎగిరి తన్నుతుంది గుండెల మీద. ఇప్పుడు అదే జరిగింది, ఆ పనే జరిగింది. ఇప్పుడు ఎక్కడ ముఖం పెట్టుకుంటారు పవన్ కళ్యాణ్ గారు? నీ చంద్రబాబు నాయుడిని, నీ తెలుగుదేశం పార్టీని, యావత్తు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పెట్టుబడిదారీ వ్యవస్థగా ఉన్న మేము గొప్ప లీడర్లం అనుకునే వాళ్ళకే 3 చెరువుల నీళ్లు తాగిచ్చి ముప్పు తిప్పల పెట్టి ఉన్న పలంగా తరిమేసినాం. మాకు ఆంధ్రప్రదేశ్లోని సామాన్య ప్రజలంటే ఇష్టం. ఈ పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు, చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులు మాకెప్పటికీ ఈ తెలంగాణకు శత్రువులే. ఇంకా మేము జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానిస్తాం, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమిస్తాం. ఎందుకంటే ఆయన ఏనాడు కూడా తెలంగాణ మీద ఒక దురుసు కామెంట్ చేయలేదు, తన ఈర్ష్యను వెలగక్కలేదు, తన అక్కసును వెలగక్కలేదు. అలాంటి పిచ్చి కార్యక్రమాలు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు. కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారితో తెలంగాణ స్నేహం కోరుకుంటుంది. కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఉద్యమం కాలం నుండి కూడా ఇప్పటి వరకు కూడా సమయం దొరికినప్పుడల్లా, సందర్భం వచ్చినప్పుడల్లా తన అక్కస్సును, తన విద్వేషాన్ని వెలగక్కుతూనే ఉన్నాడు. తెలంగాణ ఉద్యమాన్ని నిర్వీర్యం చేయడానికి సినిమాల ద్వారా, తను ఏర్పరచుకున్న అభిమానుల ద్వారా తెలంగాణ ఉద్యమం ఇక్కడ లేదని చాటి చెప్పడానికి కెమెరామెన్ గంగాతో రాంబాబు అనే ఒక దుర్మార్గమైన సినిమా కూడా పవన్ కళ్యాణ్ చేయడం అనేది మనం మర్చిపోవద్దు. ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న సమయంలో కెమెరామెన్ గంగాతో రాంబాబు అనే సినిమా తీసి ఉద్యమాన్ని అవమానపరుస్తూ, ఉద్యమకారులను అవమానపరుస్తూ, ఉద్యమం అనేది అవసరం లేదని పోలుస్తూ ఆ సినిమా తీసి ఒక వ్యంగ్యాస్త్రాలు వదిలినావు. అది ఎట్లా మర్చిపోతాం అనుకుంటున్నావు పవన్ కళ్యాణ్ గారు? కాబట్టి నీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలంగాణ అంటే నిత్యం విరేచనాలు చేసుకొని, వేడి విరేచనాలు చేసుకొని ఆగమాగమయ్యే బ్యాచ్ ఏదైతున్నదో ఆ బ్యాచ్ ఎప్పటికి కూడా తెలంగాణకు శత్రువుగానే భావిస్తాం. నేను మొన్ననే చెప్పిన, అసలు బాధపడితే జగన్ గారు బాధపడాలి. బీజేపీ తోటి సంబంధాలు అంటగట్టి అనాలిసిస్ చేసినందుకు జగన్ గారు బాధపడాలి, వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఉలికిపడాలి, వైఎస్ఆర్సీపీ శ్రేణులు నాగేశ్వర్ మీద విమర్శలు సంధించాలి, వాటికి ఆ అనాలిసిస్కి రియాక్ట్ కావాలి. కానీ విచిత్రంగా పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అయ్యారు. మీరు ఎప్పుడు జగన్ గారిని జైల్లో వేస్తాం, కేంద్రంతో ఒక ఆట ఆడిస్తామని అనలేదాను? దానికి ప్రూఫ్ చూపియాలా, దానికి ఆధారం చూపియాలా? కేంద్రం చేత నేను ఆటలు ఆడించకపోతే అడుగు ఒక రోజు, అంతేగా నాలుగు అరెస్ట్ చేయండి సార్. జగన్ నీకు ఒక రోజు చెప్తున్నా,
కేంద్రం చేత నిన్ను ఆటలు ఆడించకపోతే అడుగు ఒక రోజు అంతేగాని వాళ్ళని అరెస్ట్ చేయండి. ఎందుకంటే ఆయనకు అంత దమ్ము లేదు. పవన్ కళ్యాణ్కి జగన్ ఎదుర్కొనే దమ్ము లేదు, జగన్ని అడ్డుకునే శక్తి ఆయన దగ్గర లేదు. జగన్ ముందట నిటారుగా నిలబడే ఆ ధైర్యం కావచ్చు, ఆ మనస్తత్వం కూడా పవన్ కళ్యాణ్ గారికి లేదు. కాబట్టే ఆయన ఒంటరిగా ఎవరిని ఎదుర్కోలేడు. అది రాజకీయంగా కావచ్చు, ఇంకే పరంగా కావచ్చు, ఒంటరిగా ఎవరిని ఎదుర్కొనే శక్తి ఆయన దగ్గర లేదు. కాబట్టే కేంద్రం చేత ఆట ఆడిస్తా అన్నాడు. ఇది సరిపోదా? నేను ఒక వ్యక్తి దగ్గరికి పోయి అరెస్ట్ చేయమని అనే వ్యక్తినేనా అని మళ్ళీ ఊసరి వెళ్ళి మాటలు మాట్లాడడం ఎందుకు పవన్ కళ్యాణ్ గారు? దీన్ని బట్టి అందరికి డౌట్ వస్తుంది. నువ్వు ఆనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్ నిన్ను ఒకనాడు కేంద్రంతో ఆట ఆడిస్తా అనే డైలాగ్ కొట్టావు కాబట్టి ఇప్పుడు అందరికి అనుమానం వస్తుంది. పోయి అట్లా బీజేపీ కాళ్ళు పట్టుకొని ఏమన్నా జగన్ గారిని జైలు వేయమని బతిలాడినవేమో అనుకొని. ఈ చిన్న అనాలిసిస్కి గంత భయపడవలసిన అవసరం ఏమున్నది? ఇంత చిన్న అనాలిసిస్కి అంత భయపడవలసిన అవసరం ఏమున్నది? అంత ఉలిక్కి పడవలసిన అవసరం ఏమున్నది? నిత్యం అనాలిసిస్లు చేస్తూ పేరు ప్రఖ్యాతలు గడించిన నాగేశ్వర్ లాంటి ఒక సాఫ్ట్ కార్నర్ వ్యక్తి మీద అంత దాడి చేయవలసిన అవసరం ఏమున్నది? ఆ వ్యక్తిని అరెస్ట్ చేయమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నువ్వు చేతులెత్తి దండం పెట్టవలసిన అవసరమే ఉన్నది. గంత దిగజారుడు రాజకీయాలు చేయవలసిన అవసరమే ఉన్నది పవన్ కళ్యాణ్ గారు. ఇంకింటావా నీ సుభాషిత రత్నాలు? ఎంత అక్కస్ అంటే ఈయనకు క్లారిటీ ఉండదు. ఈయనకు ముందు నన్ను 15 సంవత్సరాలు రోడ్డు మీద దేకిచ్చినా కానీ ఇది అసలు ఎందుకు పెట్టుకున్నాడో తెలియదు ఈ సమావేశం. కానీ ఈ సమావేశం పెట్టింది ఒకటి, విజయ్ గారు ముఖ్యమంత్రిగా గెలవడం అనేది, ముఖ్యమంత్రి అవ్వడం అనేది పవన్ కళ్యాణ్ గారికి నిద్ర పడతలేదు. ఆయనలో వినలేని అసూయ వచ్చింది. అది ఆయనే ఓపెన్గా చెప్పుకున్నాడు. తమిళనాడులో విజయ్ ముఖ్యమంత్రి కావడం అనేది నాకు కూడా అసూయ వచ్చింది. నేను 15 సంవత్సరాలు దేకినా కూడా నన్ను ఇక్కడ ప్రజలు ముఖ్యమంత్రిని చేయలేదు అంటాను. అసలు నీకు స్పష్టత ఏడ్చి పాడైతే కదా. నువ్వు ముఖ్యమంత్రి అవుతానని నువ్వు మొదటి నుండి చెప్తేనేమో అరే మా ఓడు ముఖ్యమంత్రి కావడానికి ఫైటింగ్ చేస్తానని ఆ ప్రజలకు కూడా ఒక స్పష్టత ఉండు. నీకే స్పష్టత ఏడవనప్పుడు నేను ఎందుకు ముఖ్యమంత్రి చేస్తారు? నీకంటే 3-4 సంవత్సరాలు చిన్నవాడు విజయ్. ఒక స్పష్టత ఉన్నది, ఒక విజన్ ఉన్నది, ముఖ్యమంత్రి అయింది. దానికి ఇప్పుడు నీకు నిద్ర పడతలేదు. దానికి ఏడవలేక నవ్వుకుంటా నటించి అందరిని నవ్విస్తాను. నిజానికి ఏడుస్తాను, ఆయన లోపల కుమిలిపోతాను. లోపల విజయ్ ముఖ్యమంత్రి అయినందుకు పవన్ కళ్యాణ్ గారు లోపల ఏడుస్తున్నాడు. ఆ ఏడుపును బయటికి కనిపించకుండా నవ్వినట్టు నటించి ముందటున్న వాళ్ళని నవ్విస్తాను. 15 సంవత్సరాలు కాదు, నువ్వు 100 సంవత్సరాలు దిగినా కూడా ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి అవ్వడం అనేది కళాయిగా. ఎందుకంటే నీకు స్పష్టత లేదు ఇప్పటికే. నీ మీద ఎన్ని రకాల మీమ్స్ సోషల్ మీడియాలో చూడు ఒకసారి. నువ్వు అప్పుడేం మాట్లాడినావు, ఇప్పుడేం మాట్లాడినావు, నువ్వు ఎప్పుడేం మాట్లాడుతున్నావు, ఒక క్లారిటీ లేదు నీకు. అసలు నీ స్పీచ్లు అన్నీ తీసుకొని ముందర చేసుకుంటే పాపం జనసేన కార్యకర్తలు వారం రోజులు ఏడవాలి. ఏంది ఇవేం మాటలు, ఇదేం స్పీచ్లు? సూటిగా మాట్లాడలేవు, సూటిగా ఒక పేపర్ చూడకుండా 10 నిమిషాలు ప్రసంగించలేవు, ఒక అంశాన్ని తీసుకొని ప్రజలకు అర్థమయ్యేటట్టు వివరించలేవు. ఇక నిన్నేం చేస్తారు ముఖ్యమంత్రి? ఎట్లా అవుతావు ముఖ్యమంత్రి? కేవలం 2014లో తెలంగాణ మీద అక్కస్తోటి జనసేన అనే ఒక పార్టీని ఏర్పాటు చేసుకున్నావు. సరే ఏర్పాటు చేసుకున్నావు, ఆ ఆవేశంలో పోయి ఆంధ్రప్రదేశ్లో ప్రచారం చేసి ఎన్నికల్లో పోటీ చేసినా అరే తెలంగాణ మీద కోపానితో, కేసీఆర్ గారి మీద కోపంతో, తెలంగాణ రాష్ట్రం మీద కోపంతో మన ఆంధ్రప్రదేశ్ కోసం పార్టీ పెట్టినని అక్కడ ప్రజలు ఏమన్నా నీకు ఓట్లు వేసేమో. నువ్వేం చేసినావు? నాకు అనుభవం లేదు అని చేతులు ఎత్తేసినావు. గంప గుత్తగా తీసుకుపోయి చంద్రబాబు నాయుడు చేతిలో పెట్టినావు. అప్పుడున్న జగన్ గారిని అడ్డుకోవడానికి చంద్రబాబు నాయుడు గారి పక్షాన చేరి ప్రచారం చేయడం వల్ల అప్పుడు తెలుగుదేశం గెలిచింది. ఆ తర్వాత తెలుగుదేశం నిన్ను దత్తపుత్రుడని, ప్యాకేజ్ స్టార్ అని తెలుగుదేశం వల్లే ప్రచారం చేయడం వల్ల మళ్ళీ స్టేజ్ల మీదకి ఎక్కి
ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకున్న అంశాలు బయటికెట్ట తెలిసినాయి, ప్యాకేజ్ స్టార్ అని బయటికెట్ట తెలిసింది అని మళ్ళీ నువ్వే చంద్రబాబు నాయుడు మీద లోకేష్ మీద దుమ్మెత్తిపోసినావు, వాళ్ళని ఇష్టానుసారంగా విమర్శించినావు, బయటకు వచ్చినావు. ఏమన్నావు ఆ రోజు? లోకేష్ నా తల్లిని అవమానించిలు మీరు అన్నావు. మరి తల్లిని అవమానించడంతో మళ్ళీ ఎట్లా స్నేహం చేసినావు? తల్లిని అవమానించడంతో మళ్ళీ ఎట్లా పొత్తు పెట్టుకున్నావు? నువ్వు పొత్తు పెట్టుకోవడమే కాకుండా మొత్తం ఆ జనసేన కార్యకర్తలను ఎప్పుడు ఊడిగని చేపిస్తున్నావు కదా. జనసేన కార్యకర్తలతో ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారిని, ఆ లోకేష్ గారిని, ఆ తెలుగుదేశం జెండాలను, ఆ బీజేపీ జెండాలను మోయలేక వాళ్ళు అవమానపడుతున్నారు కదా. క్లారిటీ ఏడిచి సావలేదు. 2019లో ఒంటరిగా పోటీ చేస్తానని ఒక ప్లాన్ చేసినావు, అలా కూడా కుట్ర దాగి ఉన్నది. ఇప్పుడు చంద్రబాబు నాయుడిని తిట్టి ఉన్నపలంగా పోయి మళ్ళీ చంద్రబాబు నాయుడు తోటి పొత్తు పెట్టుకుంటే జగన్కే ఓట్లు వేస్తారు. కాబట్టి జగన్ గారి ఓట్లను చీల్చడానికి, జగన్ గారి పడే ఓట్లను చీల్చడానికి ఈసారి తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేసి మళ్ళా జగన్ గారిని దెబ్బ కొట్టాలని చూసినాం. కానీ ఈసారి ప్రజలు ఎగిరి తన్నిండ్లు, అటు తెలుగుదేశాన్ని ఇటు జనసేనను ఎగిరి తన్నితే 2019లో బంపర్ మెజార్టీతో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది. నీకు అర్థమైంది సీన్, వామ్ము ఇక జగన్ అడ్డుకోవడం మన వల్ల కాదు. కాబట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడుతో దోస్తు పట్టాలి. కాకపోతే ఈసారి కేంద్రం నుంచి సహాయ సహకారాలు తీసుకొచ్చుకొని జగన్ని అడ్డుకోవడానికి ప్లాన్ చేయాలని ఆఖరికి మళ్ళా కూటమి అని ఓ జట్టు కట్టి, బీజేపీ, తెలుగుదేశం, జనసేన జట్టు కట్టి మీరు అనుకున్నట్టుగా జగన్ గారిని ఓడించి ఆఖరికి ప్రభుత్వంలోకి తెలుగుదేశం రావడానికి మళ్ళా ఊడిగం చేయవలసి వచ్చింది మీ పార్టీ. ఇది మన చరిత్ర. ఎట్లా నమ్ముతారు ఇక మనల్ని ప్రజలు? ఎందుకు ఓట్లేస్తారు? నేను చెప్తున్నా కదా, స్పష్టతతో చెప్తున్నా, జనసేన పార్టీ అనేది రానున్న 15 సంవత్సరాల్లో తప్పకుండా మూలన పడుతుంది. ఆ పార్టీ ఉండదు, కనుమరుగైపోతుంది. లీడర్షిప్ ఎక్కడన్నా జనసేనలో పవన్ని లీడర్గా ఎప్పుడు కూడా ఈ తెలుగు ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు. పవన్ కళ్యాణ్ ఇది నూర్రి మీకు అర్థమవుతుంది. నేను ముఖ్యమంత్రి అయిపోవాలంటే చాలా కూర్చోబెట్టదు, ఇంకొక స్ట్రాటజీ వేసామనేమో ఆ తెలుగు. ఇప్పుడు ముఖ్యమంత్రి అవ్వాలి నేను అని అంటాను కదా, ఇక ఇంకెన్ని మాటలు మాట్లాడతాడు. ట్లాక్ కాదు. నేను మీ అందరికీ అభిమానమైన వ్యక్తిని కావచ్చు, కానీ నాకు అంత అనుభవం లేదు. పెట్టుబడులు తీసుకొచ్చే అనుభవం. ఎవడన్నా ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు నాకు అనుభవం లేడు అంటాడా? జగన్ గారికి అప్పుడు ఏమన్నా అనుభవం ఉన్నదా? చంద్రబాబు నాయుడు గారు 1995లో ముఖ్యమంత్రి అయినప్పుడు అనుభవం ఉన్నది ఆయనకు? ముఖ్యమంత్రి పెద్దగా పనిచేసేది ఏమి ఉండదు, అధికారులతో పని చేపించేది ఉంటుంది. థాట్ ప్రాసెస్ మాత్రమే ముఖ్యమంత్రి గారు చేస్తారు. దానికి సంబంధించిన ఇంప్లిమెంట్ కావచ్చు, సాధ్యాలు కావచ్చు, మొత్తం ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు యంత్రాంగం చూసుకుంటుంది. ముఖ్యమంత్రి కావడానికి పెద్దగా అనుభవం అవసరమే లేదు. నువ్వు ఎంత గొప్పగా ఆలోచిస్తున్నావు ప్రజల పట్ల అనేది మాత్రమే సరిపోతుంది. నీ అవగాహన లేని మాటల వల్లనే, నీ అవగాహన రాహిత్యం వల్లనే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చాలా చులకనగా కనబడుతున్నావు. నీ మాటల వల్ల చాలా చిన్నతనంగా కనబడుతున్నావు పవన్ కళ్యాణ్ గారు. మాలాంటి వాళ్ళని కూడా నేను విపరీతంగా అభిమానించను. నీ వేషధారణ, నీ మాటలు ఇవన్నీ ఏవి కూడా ప్రజలకు కనెక్ట్ అయ్యే విధంగా లేవు, ప్రజలు హర్షించే విధంగా లేవు. ఉన్న వ్యక్తి కావాలి మనకి. నాకు ఫైనాన్స్ ఎలా హ్యాండిల్ చేయాలో నాకు తెలియదు. నువ్వేనా తాగేస్తున్నావా లేదా డ్రగ్స్ వాడుతున్నావా? నీకు బ్రెయిన్ సెల్స్ ఏమైనా డ్యామేజ్ అయ్యాయా? నేను ముఖ్యమంత్రి అయిపోవాలంటే చాలా కూర్చోబెట్టదు, ఇంకొక స్ట్రాటజీ వేసామనేమో ఆ తెలివితే ట్లాక్ కాదు. మీకు ఒక చెప్పదలుచుకున్నా, మనకి ఎక్కడ ఉంది పార్టీ నడపడానికి శక్తి? పోల్ మేనేజ్మెంట్ తెలుసా? ఆర్గనైజేషన్ బలం ఉందా? సంస్థాగతంగా పార్టీకి పోయిన తెలుగుదేశం పార్టీలతోటి మనం పోటీ పడగలమా? నేను ముఖ్యమంత్రి. ఎంత దిగజారు మాటలు అంటే, ఎంత అవగాహన లేని మాటలు అంటే, ఎంత చాతగాని మాటలు అంటే, నిజంగా పవన్ కళ్యాణ్ గారి కార్యకర్తలు కావచ్చు, ఆ పార్టీ కార్యకర్తలు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిని అభిమానించేటోళ్ళు కావచ్చు, మీరు ఎందుకు అపమానిస్తున్నారో, మీరు ఎందుకు అంత అమాయకంగా పవన్ కళ్యాణ్ గారిని నమ్ముతున్నారో ఒకసారి ఆలోచించండి. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తే ఏమంటానంటే, మనకు పోల్ మేనేజ్మెంట్ ఉందా అంటే, ఓట్లు వేయించే వ్యక్తులు మనకున్నారా? తెలుగుదేశం పార్టీ లాంటి ఒక బూత్ స్థాయి కార్యకర్తలు మనకున్నారా? మన దగ్గర పార్టీని నడిపే శక్తి ఉన్నదా? మరి లేనప్పుడు సపరేట్గా మూలన కూర్చో. పార్టీ నడపలేదని విడిచిపెట్టేసి మూతాయి ఎందుకు? పాపం నిన్ను నమ్మిన వాళ్ళను నువ్వే లీడర్ అనుకుని
ముందుకు నడిచే వాళ్ళను ఎందుకు నమ్మించి వాళ్ళను బానిసలను చేస్తున్నావు? దయచేసి పవన్ కళ్యాణ్ గారి మత్తులో కావచ్చు, ఆయన లీడర్ అని అమాయకంగా నమ్ముతున్న వాళ్ళు కావచ్చు, ఈ స్పీచ్లను చూడండి. నేను చెప్తే ఒక విషయము, ఇదే అన్నాను కదా, ఇప్పుడు తెలుగుదేశం లెక్క నాకు శక్తి లేదు, తెలుగుదేశం దగ్గర ఉన్న పోల్ మేనేజ్మెంటు జనసేనకు లేవని, ఇవి 10 సంవత్సరాల కింది ముచ్చట్లు, ఇవన్నీ మొన్నటి ముచ్చట్లు. ఏది 2024లో జరిగిన ఎన్నికల ముచ్చట్లు కూడా ఇవే. ఇప్పుడు అన్న డిఎంకే ఉన్నది, అన్న డిఎంకే పార్టీ ఉన్నది, అదేవిధంగా డిఎంకే పార్టీ ఉన్నది, విజయ్ గారి టీవీకే పార్టీ ఉన్నది, టీవీకే పార్టీ ఉన్నది. ఇది ఒక 70 సంవత్సరాల అనుభవం కలిగిన పార్టీ. ఇది అన్న డిఎంకే పార్టీ 70 సంవత్సరాల అనుభవం కలిగిన పార్టీ, 70-80 సంవత్సరాల అనుభవం కలిగిన పార్టీ. డిఎంకే 40 సంవత్సరాల అనుభవం కలిగిన పార్టీ. టీవీకే ఓన్లీ 2 సంవత్సరాల అనుభవం కలిగిన పార్టీ. కానీ 2 సంవత్సరాల క్రితం పెట్టిన పార్టీ విజయ్ గారు సీఎం అయింది. విజయ్ గారు సీఎం అయింది. ఎందుకు? పవన్ కళ్యాణ్ లాంటి చేతగాని మాటలు మాట్లాడలేదు ఆయన. పవన్ కళ్యాణ్ గారిలాగా అన్న డిఎంకేకి ఉన్న పోల్ మేనేజ్మెంట్ మన దగ్గర లేదు. అదేవిధంగా అన్న డిఎంకేకి ఉన్న శక్తి మన దగ్గర లేదు. ఆ పార్టీలంతా అనుభవం మనకు లేదు. జయలలిత గారు లాంటి అనుభవం మనకు లేదు, లేకపోతే స్టాలిన్ గారు లాంటి అనుభవం మనకు లేదు అని విజయ్ గారు ఏ ప్రసంగంలో కూడా మాట్లాడలేదు. నన్ను ముఖ్యమంత్రిని చేయండి, నేను రాష్ట్రానికి ఒక కొత్త ఒరవడిని తీసుకొస్తా రాజకీయాల్లో అని చెప్పిండు ఆయన. ప్రజల చేత విశ్వాసాన్ని కూడా కట్టుకున్నాడు, ప్రజల్లో నమ్మకాన్ని కలిగించాడు. ప్రజలు విజయ్ గారు సీఎం అయితేనే రాష్ట్రానికి కొత్త వెలుగులు వస్తాయని నమ్మేలాగా వాళ్ళ ప్రేమాభిమానాలు పొందిండు. గిట్ల చాదగాని మాటలు, కార్యకర్తలను కూడా డైలామాలో పడేసే మాటలు, కార్యకర్తలను కూడా నిరుత్సాహానికి గురి చేసే మాటలు ఎప్పుడు కూడా విజయ్ గారు మాట్లాడలేదు. ఈ 2 పార్టీల కంటే తోపు పార్టీ టీడీపీ పార్టీ, అన్న డిఎంకే పార్టీల కంటే తోపు పార్టీ టీడీపీ పార్టీ. గిట్లనే అనుకుంటే అంతెందుకు, అదే ఆంధ్రప్రదేశ్లో ఉన్న జగన్ గారు ఇట్లా అనుకుంటే ముఖ్యమంత్రి అయ్యేటోడా? నీ లెక్క కార్యకర్తలను కూర్చోబెట్టి మనకు బూత్ స్థాయి కార్యకర్తలు లేరు, బూత్ ఏజెంట్లు లేరు, పోల్ మేనేజ్మెంట్ లేదు, పైసలు లేవు అని జగన్ గారు మాట్లాడితే ముఖ్యమంత్రి అయ్యేటోళ్ళ మొండిగా తెగించి కొట్లాడిండు. ఇగో ఈ నీ క్లారిటీ లేని మాటల వల్లనే నిన్ను అక్కడి ప్రజలు 15 సంవత్సరాలు దేకిచ్చిండు. ఈ క్లారిటీ లేని మాటలతోటే ఇంకో 100 సంవత్సరాలు దేకినా కూడా నిన్ను ప్రజలు పట్టించుకోరు. నువ్వే అంటున్నావు కదా నన్ను దేకిచ్చిందని. స్ట్రాటజీ వేసామనేమో, ఆ తెలివితేటలు లేక కాదు. నేను ముఖ్యమంత్రి కావడానికి సిద్ధంగా ఉన్నాను, సంసిద్ధంగా ఉన్నాను. పవన్ కళ్యాణ్ అనేవాడు ముఖ్యమంత్రి. 2019 I'm projecting myself as Chief Minister of Andhra Pradesh, sir. ఆయన మానసికంగా ఇది ఎట్లా అంటే పెళ్లి వయసు వచ్చినట్టున్నది. ఇది 18 సంవత్సరాలు దాటితే పెళ్లి చేసుకోవచ్చు, లేకపోతే ఓటకు కత్తది అంటారు చూడు, గట్లున్నది పవన్ కళ్యాణ్ గారి మాటలు. నేను సంసిద్ధంగా ఉన్నా ముఖ్యమంత్రి కావడానికి. అట్లా మాట్లాడద్దే. ఆ నాయకుడు అనేటోడు నడిపించాలి ముందుండి. విపత్కార పరిస్థితులు ఎదురైనా, నిరుత్సాహ పరిచే సందర్భాలు ఎదురైనా కూడా మొండిగా నేనున్నా అని చేయి బట్టి గుంజుకొని పోవాలి నాయకుడు అనేటోడు. ఇంత కన్ఫ్యూజన్ ఉన్నాక ఎక్కడ ముఖ్యమంత్రి అవుతావు పవన్ కళ్యాణ్? నువ్వు విజయ్ మీద అక్కసు వెలగక్కితే ఎట్లా ఏమవుతుంది? లేకపోతే నాగేశ్వర్ గారిని తీసుకుపోయి జైలు ఎత్తే ఏమవుతుంది? ఏం జరుగుతుంది? ఏం జరగదు. నీకంటే ఆ చిరంజీవి గారు ఎంతో నయం, ఎంతో ఉత్తముడు. ఆయన పార్టీ పెట్టి సీఎం అయిద్దాం అనుకున్నాడు, పాపం ఆయనకు రాజకీయం చేయరాలేదు. ఇది నా వల్ల కాదు అని పార్టీని మూట కట్టి ఉన్న ఫలంగా కాంగ్రెస్కి అప్పచెప్పి ముద్దుగా 4 సినిమాలు చేసుకుంటాడు. నీకంటే ఎంతో ఉత్తముడు చిరంజీవి గారు. పాపం బ్లడ్ బ్యాంక్ అని పెట్టిండు, రాష్ట్రపతి గారి చేత అవార్డులు తీసుకున్నాడు, ఎంతోమందికి రక్తదానం చేసిండు, గొప్ప స్టార్గా వెలిగిండు. ఆ పేరు ప్రఖ్యాలతోటి రాజకీయాల్లో కూడా అడుగు పెడదాం, కలిసి వస్తాం, మనం కూడా ఎన్టీఆర్ గారి లాగా ముఖ్యమంత్రి కావచ్చు అనే ఓ ఆలోచన చేసిండు. కానీ ఆయనకు పాపం రాజకీయ స్పృహ లేదు, రాజకీయాలను తట్టుకునే శక్తి లేదు, పార్టీని నడిపించే శక్తి లేదు అని గ్రహించిండు. మర్యాదపూర్వకంగా తీసుకపోయిండు, కాంగ్రెస్లో విలీనం చేసిండు, 2 చేతులు ఎత్తేసిండు, హాయిగా సినిమాలు తీసుకుంటాడు.
నువ్వే అటు రాజకీయం చేయత్తలేవు, ఇటు సినిమాలు చేయరాదు నీకు. ఆ పాసిపోయిన 4 ఎక్స్ప్రెషన్స్ పెడుతూ ఆ వచ్చిరాని 4 స్టెప్పులు అక్కడ అమ్మాయి నుండి మొదలు పెడితే ఇప్పుడు వచ్చిన ఓజీ దాకా గవే 4 స్టెప్పులు ఎత్తో, గవే పాచిపోయిన 4 ఎక్స్ప్రెషన్స్ పెడుతూ నేను స్టార్ అని చెప్పుకుంటూ విజయ్ లేకపోతే నీకు స్టార్ డమ్మే లేదు. తమిళ్ విజయ్ సినిమాలు లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి స్టార్ డమ్మే లేదు. సుస్వాతం కావచ్చు, తమ్ముడు కావచ్చు, ఖుషి కావచ్చు, అన్నవరం కావచ్చు, గోకులంలో సీత కావచ్చు, ఈ సినిమాలన్నీ కూడా తమిళ్ రీమేక్ సినిమాలు ఇవి. గోకులంలో సీత, సుస్వాగతం, తమ్ముడు, ఖుషి, అన్నవరం ఇవన్నీ కూడా డబ్బింగ్ సినిమాలు, రీమేక్ సినిమాలే. మొత్తం తమిళనాడుని కాపీ కొట్టి తీసిన సినిమాలు అవన్నీ రీమేక్ సినిమాలు. విజయ్ గారు సినిమాలు తీసి ఇక్కడ స్టార్గా ఎదిగిన పవన్ కళ్యాణ్ గారు. గట్లాంటి నువ్వు తెలంగాణ మీద పడి ఏడవడమా? తెలంగాణ పార్టీలు ఉన్నాయి, తెలంగాణ నినాదం ఉన్నది, తెలంగాణ అనే ఒక గొప్ప సెంటిమెంట్ ఉన్నది. భారతదేశంలోనే కొన్ని రాష్ట్రాలకు మాత్రమే కొన్ని నినాదాలు ఉన్నాయి. తమిళనాడుకు ఒక బలమైన సిద్ధాంతం ఉన్నది, ద్రవిడ సిద్ధాంతం అని. తెలంగాణకు తెలంగాణవాదం అనే ఒక గొప్ప సిద్ధాంతం ఉన్నది. ఇక అది ఏ రాష్ట్రాలకు కూడా లేదు అలాంటి సిద్ధాంతం. దాన్ని విడిచిపెట్టి వాడెవడో సినీ యాక్టర్ను పట్టుకుని వాణి పార్టీ నాయకులని మీరు ఇక్కడ ప్రగల్భాలు పలుకుంటా ఇక్కడున్న మన మేధావులను అరే ఓరే అంటున్నారంటే పాశం యాదగిరి గారిని పట్టుకొని అరే అంటారు వీళ్ళు. ప్రొఫెసర్ నాగేశ్వరని పట్టుకొని అరే అంటారు వీళ్ళు. అంటే మీకు కళ్ళు ఎక్కడికెక్కినాయి? ఉంచుకున్న దానికోసం సొంత పిల్లాన్ని చంపినట్టు అవుతుంది మీ పని. గంత మైకంలో పడ్డారు మీరు. తెలంగాణ తల్లిని చంపుకుంటారు మీరు. తెలంగాణ మీద విషం కక్కినోడిని ఆ జెండాలు పట్టుకొని వచ్చి ప్రెస్ క్లబ్లో ఎంత ధైర్యంగా మీరు ప్రెస్ మీట్ పెట్టిండ్రు. మీరు రానున్న రోజుల్లో ఇంకెంత ఇబ్బంది పడతారో చూడరు మీరు. ఈ మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు మీ పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ ఎవడెవడు చెంచానో అర్థమైపోయింది. పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ ఎవడెవడు చెంచానో అర్థమైంది. మొన్న జర్నలిస్టే లేచి ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపిస్తే ఒక్కొక్కడు పరారైపోయాడు. ఆయన చక్రవాకం సీరియల్ యాక్టర్ సాగర్, మన సింగరేణి ఆ కుటుంబాల నుండి వచ్చినవాడు. నీకు చక్రవాకం సీరియల్ని ఎక్కువ సక్సెస్ చేసింది మన తెలంగాణ వాళ్ళే. మరి నువ్వెందుకు అంత అమాయకంగా పోయి ఆ గుంపులో చేరినావో అర్థమైతలేదు. అనవసరంగా తెలంగాణకు వ్యతిరేకం కాకండి, తెలంగాణ సెంటిమెంట్కి వ్యతిరేకం కాకండి. తెలంగాణ ప్రజల ఆగ్రహాన్ని చూస్తారు. మీ నాయకుడు వల్లనే కాలేదు, చంద్రబాబు నాయుడు వల్లనే కాలేదు. ఉన్న పలంగా తట్టా బుట్ట చదువుకొని ఉరికిండి చంద్రబాబు నాయుడు గారు. అనవసరంగా మీ పిల్ల చేస్తులతోటి, మీ అమాయకమైన తెలిసి తెలియని తనంతో పవన్ కళ్యాణ్ గారిని వెనకేసుకొస్తామని అనుకుంటే చాలా తెలంగాణ ప్రజల ఆగ్రహానికి మీరు గురిగాక తప్పదు, బలిగాక తప్పదు. ఈ విషయంలో కేసీఆర్ గారు ఇచ్చిన స్టేట్మెంటే మేము కూడా బలపరుస్తాం. ఒకసారి కేసీఆర్ గారిని పవన్ కళ్యాణ్ గారు అరే అంటాడు. కేసీఆర్ ఒక్కటే మాట్లాంటాడు. కేసీఆర్ గారు బిడ్డ గిట్ల చిటికెత్తే 1000 తునకలు అవుతావా అంటాడు. బిడ్డ గిట్ల చిటికెత్తే 1,00,000 ముక్కలు అవుతావా అంటాడు. మరి అనవసరంగా తెలంగాణ ప్రజలను గెలుకొద్దు పవన్ కళ్యాణ్ గారు. అసలు మీ దరిద్రమైన పార్టీ తెలంగాణ ఉన్నదని అనడం చెప్పడమే మాకు సిగ్గైతుంది. మేము కూడా మా పార్టీ కూడా నాగేశ్వర్ గారికి అండగా ఉన్నాం. నాగేశ్వర్ గారి ఇంటికి వెళ్ళి మా పార్టీ స్వయంగా నాగేశ్వర్ గారికి అండగా నిలిచింది. నాగేశ్వర్ గారి జోలికి వచ్చిన ఇంకెవరు తెలంగాణ మేధావుల జోలికి కావచ్చు, జర్నలిస్టుల జోలికి కావచ్చు, తెలంగాణ జోలికి కావచ్చు, ఆంధ్ర లీడర్లు ఎవడొచ్చినా వాని లాగులు దర్తాయి, వాని లాగులు ఊడిపోతాయి. అంత బలంగా తెలంగాణ వాదం మీద పనిచేస్తాం మేము. కాబట్టి ఇక్కడ జనసేన కార్యకర్తలు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో తల్లి పాలు దాగి తల్లి రొమ్ము గుద్దినట్టు మీరు మాట్లాడుతున్నారు. మీరు అంత పౌరుషంగా మాట్లాడేది కూడా ఈ తెలంగాణ రక్తం. అది నీ పవన్ కళ్యాణ్ వల్ల వచ్చిన పౌరుషం కాదు. అది తెలంగాణ తిని తెలంగాణ నేల మీద ఉన్నారు కాబట్టే ఆయనతో మాత్రం పౌరుషం ఉన్నది. కానీ ఆ పౌరుషం కిరాయి స్టార్కి అక్కడికి వస్తాను, కిరాయి యాక్టర్కి ఒక్కరికి వస్తాను, మనకు అక్కడికి రావాలి. అది
మోడే తిప్పల పడతాండి ఇక్కడ బీజేపీని ఎట్లా విస్తరించాలని. మోడీకే లేదు ఇక్కడ, బీజేపీకే లేదు. ఎవడో కిరాయి స్టార్ వచ్చి వాడు ఉసిగొలిపితే మీరు మాట్లాడితే ఊకుంటారా తెలంగాణ ప్రజలు? తన్ని తరుముతారు, జాగ్రత్తగా ఉండరు, ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడుర్రు. పాశం యాదగిరి గారు అరే అంటాడు, ఒరే అంటాడా, పవన్ కళ్యాణ్ గారికి శీలం ఉన్నది అంటాడా, పవన్ కళ్యాణ్ గారికి చదువు ఉన్నాడు అంటాడా అని విర్రవీగి పాశం యాదగిరి గారి మీద మాటలు జారుతాను కదా. 100% అని చెప్పింది దాంట్లో. పాశం యాదగిరి గారి కాలు గోటికి కూడా మీ నాయకుడు పనికిరాడు. పాశం యాదగిరి గారు తొలి దశ తెలంగాణ ఉద్యమాన్ని చూసిండు, మలి దశ తెలంగాణ ఉద్యమాన్ని చూసిండు, రాష్ట్ర సాధనను చూసిండు, ఆనాడు నిజాం సర్కార్కి సంబంధించిన ఆగడాలను చూసిండు, అన్నిటిని చూసిండు. ఆయన సబ్జెక్ట్ ఉన్నాడు, విషయ పరిజ్ఞానం ఉన్నాడు. ముసలోడా నీకు అంత ఆవేశం అంటాను. అవును ఆవేశం, తెలంగాణ జోలికి వస్తే ఆవేశం ఎవరికన్నా. గడ్డి పరకలు కూడా ఇక్కడ గడ్డ పారలకి దిగుతాయి. తెలంగాణ జోలికి వస్తే గడ్డి పరకలు కూడా గడ్డ పారలై దిగుతాయి. అది ఆంధ్ర దోపిడీదారుల గుండెలో దిగుతాయి. గుర్తుపెట్టుకోరి. ఆంధ్ర సామాన్య ప్రజలు మాకు ఇష్టమే, కానీ పవన్ కళ్యాణ్ లాంటి, చంద్రబాబు నాయుడు లాంటి, లోకేష్ లాంటి నాయకులను ఈ తెలంగాణ సమాజం ఎప్పటికీ క్షమించదు, ఎప్పటికీ నమ్మదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి.